Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important key point on degrees of comparison. పోటీ పరీక్షల్లో కామన్ ఎర్రర్స్ మొదలైన వాటి మీద అడగటానికి ఛాన్స్ ఉంది. అవి యాబ్సల్యూట్ యాడ్జెక్టివ్స్ అని, లేక కంప్లీట్ యాడ్జెక్టివ్స్ అని, బైనరీ యాడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. అంటే సంపూర్ణమైన అనమాట. వాటికి గ్రేడబుల్ లేదు, కంపారిటివ్, సూపర్లేటివ్ అట్లే ఉండదు. ఈ పదాన్ని యాడ్జెక్టివ్ వాడుకోవాలంటే. బైనరీ ఎందుకన్నా అంటే, బైనరీ అంటే 2 ఆల్టర్నేటివ్స్ అంతే. ఎయిదర్ దిస్ ఆర్ దట్, ఎస్ ఆర్ నో. బై అంటే 2 కదా. అదే వీటిని రౌండ్ అంటే రౌండ్, సెమీ రౌండ్లు అట్లే ఉండవు. స్క్వేర్, సర్కులర్ ఎన్ని. షేప్ని బట్టి ఎన్ని ఇచ్చాను, షేప్ని బట్టి చూడండి కేటగిరీ. రౌండ్, స్క్వేర్, సర్కులర్, ట్రయాంగులర్, క్యూబిక్, స్ట్రైట్. కంప్లీట్నెస్, హోల్సమ్నెస్. కంప్లీట్, ఎంటైర్, ఫుల్, ఎంటీ, టోటల్. క్వాలిటీ, పర్ఫెక్షన్, పర్ఫెక్ట్, ఐడియల్, ప్యూర్, అబ్సల్యూట్, ఫ్లాలెస్. యూనిక్నెస్ లేక క్వాంటిటీ. ఇన్ఫినిట్, కౌంట్లెస్. అసంఖ్యాకం అంటే అసంఖ్యాకమే. ట్రూత్, లాజిక్, సర్టనిటీ. ట్రూనా, ఫాల్సా, కరెక్ట్. కరెక్ట్ అంటే కరెక్ట్, సెమీ కరెక్ట్, ఫుల్ కరెక్ట్, పార్టెడ్ కరెక్ట్ అట్లే ఉండదు. కరెక్ట్ అంటే కరెక్ట్, లేకపోతే ఇన్కరెక్ట్ అంతే. ఇవన్నీ కూడా బాగా అర్థం చేసుకోండి. ఈ లిస్ట్ అయినా గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఒక చిన్న కొటేషన్ ఉంది, అండర్స్టాండింగ్ ప్రిసీడ్స్ రిమెంబరెన్స్. ఏదైనా గుర్తుండాలంటే అర్థం చేసుకోవాలి. అర్థం కాని చదువు వ్యర్థం అనేది. అందుకే ఫ్రెండ్స్, దేన్ని కూడా బాగా నిదానంగా, జాగ్రత్తగా, లాజికల్గా ఆలోచిస్తూ, అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోండి. బాగా అర్థం చేసుకుంటే 1-4 సార్లు చదివితే అదే అర్థం అవుద్ది కాన్సన్ట్రేషన్గా. ఎప్పుడైతే అర్థం అవుద్దో పాయింట్ గుర్తుంటుంది. అందుకే అర్థం కాని చదువు వ్యర్థం అనేది వాడు సామెత. మనసులో ఉంచుకోండి, వీటిని బాగా జాగ్రత్తగా తెలుసుకోండి. కామన్ ఎర్రర్లు అడుగుతారు. మోర్ కంప్లీట్, మోస్ట్ కంప్లీట్ అని ఎక్కడ లేదు. కంప్లీట్ అంటే వర్క్ ఈజ్ కంప్లీట్ అంటే అయిపోయింది. ఎంటైర్ అంటే ఎంటైర్ కూడా, మోర్ ఎంటైర్ అట్లా వాడకూడదు. అది కూడా ఓకే, ఎవరన్నా వాడినా కూడా ఇన్ఫార్మల్ అదంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.